గదిలోకి అడుగుపెట్టిన కళావతికి మతిపోయింది. భర్త జరీ అంచు లుంగీలో అందంగా కన్ను చెదిరేలా ఉన్నాడు. అద్దంలో తన వంక చూసుకుని కుంచించుకుపోయింది. అతన్ని చేరడానికి జంకింది. చేతివేలుకు పమిట చుడుతూ నిలబడిపోయింది. ఏం పాతకాలం పెళ్లి కూతురిలా అలా నిలబడిపోయావు? భర్త కంఠం విని తలెత్తింది. ఎదురుగా గోడమీద నగ్నసుందరి క్యాలెండర్ దర్శనమిచ్చింది. ఆమె ముఖం చిట్లించింది. చూడండి పెళ్లికూతురు గారు, కాస్త తల ఎత్తి నన్ను చూస్తే ఎంత అలసిపోయానో తెలుస్తుంది అన్నాడు రమాపతి. ఈసారి కళావతి తలెత్తి చూసింది. అందమైన అతని ముఖం వాడిపోయినట్లుంది. ఇప్పటి వరకు అందరి కళ్ళు అతని మీదే ఉన్నాయని తెలుసు. తనను కురూపి అన్నందుకు బాధగా ఉంది. అతడిని అందగాడన్నందుకు గర్వంగా ఉంది. మరీ శోభా శ్రీలక్ష్మి వదిన అయితే మర్యాద లేకుండా ఆయన వంక తదేకంగా చూశారు అనుకుని గిరుక్కున వెనక్కు తిరిగింది. అరే, అప్పుడే అలకా అంటూ లేచాడు. అతను మెట్ల దగ్గరకు వచ్చేసరికి కళావతి, ఆమె తల్లి మెట్లు ఎక్కుతూ కనిపించారు. అతని గుండెలు కొట్టుకుంటున్నాయి. అత్తగార్ల గురించి అతను చదివిందంతా గుర్తు తెచ్చుకున్నాడు. అయ్యో, దిష్టిట కదా నాయనా. ఆమె అతన్ని దాదాపు గదిలోకి త్రోసి కుర్చీలో కూలేసి ముందు కుంపటి పెట్టింది. కానియవే కళమ్మ అన్నది. వాతలు పెట్టదు కదా అనుకున్నాడు రమాపతి. మామగారి డబ్బు చూసి ఈ పల్లెటూరి సంబంధానికి అంగీకరించాడు. ఎండు మిరపకాయలు, జీడి గింజలు, చీపురు పుల్లలు భర్త తల చుట్టూ మెడ చుట్టూ తిప్పింది కళావతి. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంతుల దిష్టి అంటూ అవి కుంపట్లో పడవేసిందామె. చూడవే అమ్మా, పిడికెడు మిరపకాయలు ఏమీ లేవు. అమ్మో, ఎంత దిష్టో అన్నది కళావతి ఎక్కడికో పాతాళానికి పోయిన కనుగుడ్లు తిప్పుతూ. అవునే అమ్మా, ఈ దిష్టి చేతబడి కంటే బాణమతి విద్య కంటే మంచిది. నా మాట విని రోజు అల్లుడికి దిష్టి తీయాలే అన్నది అత్తగారు మెటికలు విరుస్తూ. అప్పటికి రమాపతి గుండెలు గూడు చేరుకున్నాయి. దిష్టా అంటూ ఆర్టిఫిషియల్గా ఓ నవ్వు నవ్వాడు. ఇక పడుకోండి నాయనా. ఆమె కుంపటి తీసుకుని వెళ్ళిపోయింది. అతనప్పుడు లేచి భార్య దగ్గరగా వచ్చాడు. చేతిలోని 555 సిగరెట్ల డబ్బా బల్ల మీద పెట్టి జేబులో నుండి విడిగా ఉన్న బీడీ తీసి ముట్టించాడు. చచ్చా, బీడీ త్రాగుతారా అన్నది కళావతి. ఏం, బీడీ అంటే నీకిష్టం లేదా అన్నాడు బుగ్గ మీద చిటికి వేస్తూ. మీకిష్టమైనదేదైనా నాకిష్టమేనండి అన్నది. గుడ్ గుడ్, అలా ఉండాలి. ఏమనాలి? జీవన సహచరి అననా, జీవితేశ్వరి అననా, అర్ధనారి అందునా? అబ్బా, ఏమొద్దు, కళ అనండి చాలు. వంగి అతని పాదాలకు దన్నం పెట్టింది. ఇది పాతకాలం పతివ్రత లక్షణం అన్నాడు బీడీ పారేసి. కొత్తకాలం పతివ్రతలున్నారా? భర్తను ఓరగా చూసింది కళావతి. ఆహా, చూడు కళ, దేవుడు నాకు శరీరానికి కాకుండా మనసుకు అందాన్నిచ్చాడు. ఈ ఇరుకు గదిలో, ఈ చీరలో అందాలను దర్శించలేను. ఇటురా. ఆమెను పక్కన నిలబెట్టుకుని గోడలకు తగిలించిన సుందరీమణుల ఫోటోలు చూపించాడు. చూడు, అందాలు ఎలా వెదజల్లుతున్నారో. ఛ, పాడు, సిగ్గు బాబూ అని కళావతి కళ్ళు మూసుకుంది. అలా సిగ్గుపడుతూ శృంగారాన్ని చీకటి గదులలో బంధించారు అని అతనొక ఫోటో ఆల్బమ్ తీసి చూపాడు. అది చూస్తుంటే కళావతి ఒళ్ళు సలసల కాగిపోవటమే కాదు, రగిలిపోసాగింది. ఆమె వివసురాలైనట్టు అతన్ని అల్లుకుపోయింది. గుడ్ గుడ్, అలా ఉండాలి. లే, వెళ్ళి బట్టలు మార్చుకురా. నైట్ గౌన్ ఒకటి తీసి ఇచ్చాడు. ఆ నైట్ గౌన్ పాల నురగలా, పాము కుబుసంలా తెల్లగా ఉన్నది. వెళ్ళు అన్నాడు. మరో బీడి వెలిగించాడు. ఆమె వెళ్ళింది. బాత్రూం ముందున్న వరండాలో బట్టలు మార్చుకుంది. ఒంటిని గిలిగింతలు పెట్టిన ఆ గౌను గర్వంగా చూసుకుందామని అద్దం ముందుకు వచ్చింది. అంతే, కెవ్వు మనబోయింది. తెల్లని బట్టలు తనకు అందాన్ని ఇవ్వకపోగా అసహ్యంగా తను మరింత నల్లగా కనిపించింది. నాకొద్దు, నాకొద్దండి అన్నది గుమ్మంలో నిల్చున్న భర్తని చూసి. ఓకే ఓకే రా అన్నాడు బీడి పారవేసి.
ఆమె పాము చుట్టుకుంటే భయపడినట్టు భయంతో గౌను తీసి లంగా కట్టుకుంది. ఇక చాలు రా అన్నాడు. ఆమెకు తన కాళ్ళు చేతులు గిడకర్రెల్లా కనిపించాయి. తల్లి రోజు మీగడ పంచదార పెట్టేది, పాలతో స్నానం చేయించేది, వెన్న ముద్దలు మింగించేది, చారెడు నెయ్యి వేసుకునేది. ఎన్ని చేసినా ఆ శరీరం గడకర్రలానే ఉండిపోయింది. ఎంత డబ్బును చూసినా తన అందానికి ఏమాత్రం ప్రాముఖ్యం ఇవ్వని భర్త అంటే కళావతికి ఎక్కడ లేని గౌరవం కలిగింది. అతని ముందు ఆత్మార్పణం చేసుకుంది. ఎన్ని కష్టాలు వచ్చినా భర్తను ఏమనకూడదు, దేవుడిలా పూజించాలనుకుంది. అతని కౌగిలిలో కరిగిపోయింది. కళ, రోజు ఎక్సర్సైజ్ చేయాలి అన్నాడు. మీరేది చెబితే అది చేస్తానండి అన్నది. ఆ ఆవేశంలో ఎన్నో వాగ్దానాలు చేసింది భర్తకు. గుడ్ గుడ్ అన్నాడు. ఆమెను గుండెల మీదకి తీసుకుని కళ్ళు మూసుకున్నాడు. కళ, సంసార రథానికి భార్యాభర్తలు జోడు గుర్రాల్లాంటి వారు. ఇద్దరూ ఒకే ఎత్తున ఒకేలా నడుచుకుంటేనే అందం అన్నాడు. ఆమె కాస్త ముందుకు జరిగి మూసిన అతని కళ్ళ మీద గట్టిగా ముద్దు పెట్టుకుంది. ఏమండి, నాకవన్నీ తెలియవు, మీరేది చెబితే అది చేస్తాను అన్నది పరవశంతో. అదే చెబుతున్నాను, ఏ కష్టం వచ్చినా మన ఇద్దరి మాట ఒకటిగానే ఉండాలి. ఉదాహరణకు, నేను నిన్ను తప్ప వేరే స్త్రీని కన్నెత్తి చూడను. ఎవరైనా అసూయతో మీ ఆయన ఆ పెదకాపు కూతురు శోభను పిలిచాడు అన్నారనుకో, అతని మాటను మధ్యలోనే తురించివేసింది. శోభ మీకెలా తెలుసు? ఆశ్చర్యంగా చూసింది. నేను కొందరిని ఒకసారి చూస్తే మరచిపోలేను. ఇప్పుడు శోభ నాకెలా పరిచయం అన్నది కాదు, ఎవరైనా చెబితే ఏమంటావు అన్నాడు ధీమాగా. నేను నమ్మనండి అన్నది. బ్యాడ్, వెరీ బ్యాడ్. అతను ఆమెను దూరం జరిపాడు. ఏమిటండి? అదిరిపడింది. ఆ అందాల భర్తకు కోపం వస్తే తను బ్రతకగలదా? అది కాదు కళ, ఎవరైనా నీ భర్త ఫలానా అమ్మాయితో తిరిగాడు అని అన్నారనుకో, నవ్వేసి హుందాగా నేనే తిరగమని మా ఆయనకు చెప్పాను అన్నావనుకో, వాళ్ళ ముఖం మాడిపోతుంది. అలాగేనండి, అతని దగ్గరగా జరిగింది. అలాగే మరికొందరుంటారు, భార్యాభర్తలు సుఖంగా ఉంటే సహించలేనివారు. మీ ఆయన పేకాడుతాడు అన్నారనుకో, మీరు పేకాడతారా? అదేదో తప్పైనట్టు అడిగింది. ఆమెకు పేకాట అంటే తప్పు అని అర్థం. వాళ్ళ ఊరికి 2 ఏళ్ల క్రితం ఓ టీచర్ వచ్చి పేకాడి అప్పు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నాడు. సిల్లి. పేకాట, త్రాగుడు, తిరుగుడు లేని మగాడు మగాడే కాదు నా దృష్టిలో అని ఆమెను దగ్గరకు లాక్కుని, ఆహా, నేను ఆడను. ఒకవేళ ఎవరైనా నీకు చెబితే ఆయనకు పొద్దుపోదు, నేనే ఆడమంటాను అనాలి, తెలిసిందా అన్నాడు ఆమెకు లేని బుగ్గలు సాగదీయాలని చూస్తూ. అలాగేనండి, మీ ఇష్టం. మా ఆయన ఏది చేసినా నాకు చెప్పి చేస్తారు అంటాను, సరా అన్నది. గుడ్ గుడ్, అలా చెప్పాలి. అలాగే కొందరు త్రాగుడు గురించి అడుగుతారు. అలాంటప్పుడు నువ్వే ఒక పెగ్గు ఇచ్చి, త్రాగండి, ఆరోగ్యరీత్యా ఒక పెగ్గు తప్పు కాదు అనాలి. నేనా? ఆశ్చర్యంగా చూసింది. త్రాగి వచ్చిన రోజు తండ్రికి తల్లి తలనొప్పి సాకుతో దూరంగా ఉండటం గుర్తుకు వచ్చింది. నువ్వే. ఇప్పుడు నేను హైదరాబాద్ వెళ్తాను. అందరూ నిన్ను చూసి ఆశ్చర్యపోతారు. ఎందుకీ అమ్మాయిని చేసుకున్నావు అంటారు. అప్పుడు నేనేమంటానో తెలుసా అన్నాడు. నా కర్మ రాసిపెట్టి ఉంది అంటారు అన్నది కాస్త కోపంగా. కానే కాదు, నా కళ్ళతో చూడండి, నలుపులో నాణ్యం, సన్నదనంలో సున్నితం, ఎత్తు పళ్ళలోని సెక్సీ. అతని మాట పూర్తి కాకముందే అతని నోరు మూసి పొండి అంటూ దిండులో తలదాచుకుంది. పోతాను, కానీ నా మాటలు విన్నావా? నేను ఏదంటే అదనాలి. నేను సై అంటే నువ్వు సై అనాలి. మన జీవితం కోరస్ సాంగ్లా, యుగల గీతికలా సాగాలి అన్నాడు. ఆమెకు చెప్పలేని ఆనందం కలిగింది. ఆ క్షణంలో అతని కోసం ఎంత త్యాగం చేయడానికైనా సిద్ధమే అన్నట్లు మారింది ఆమె. మర్నాడు ఉదయం లేస్తూనే అతను భార్యకు మరికొన్ని విషయాలు చెప్పాడు. నాకు లేవగానే
నిమ్మకాయ తేనె పుచ్చుకునే అలవాటు. ఆ తర్వాత టిఫిన్ పాలు తీసుకుంటాను. ఏ ఉపాహారం ఉన్నా 2 బాయిల్డ్ ఎగ్స్ మాత్రం ఉండాలి. బాయిల్డ్ ఎగ్స్ అంటే బాయిల్డ్ అంటే ఉడికించినవని తెలుసు, కానీ ఇంకా ఏదైనా అర్థం ఉందేమో. ఉడికించిన గుడ్లు. ఆ తర్వాత భోజనానికి 4 రకాల కూరలుండాలి. ఒక కూర కలిపి 2 ముద్దలు తింటాను. ఇక నన్ను బలిపిస్తావో బక్కపలుచగా చేస్తావో నీదే భారం. కూరకో ముద్ద అన్నాడు నవ్వుతూ. మనకేం కరువండి అన్నది. ఆమెకు భర్త రిచ్ హ్యాబిట్స్, మీల్స్ అలవాటు చూస్తే చాలా గర్వంగా ఉంది. తన తండ్రి ఒక్కనాడు కూడా 2వ కూర వండమని అడగ్గా వినలేదు. గబగబా వెళ్ళి ముఖం కడుక్కుని నిమ్మకాయ రసం తేనె తెచ్చింది. ఈ పూట ఏం వండించమంటారు? చెప్పానుగా, ఏదైనా పర్వాలేదు, 2 గుడ్లుంటే అన్నాడు. అతను నిమ్మకాయ రసం త్రాగి స్నానం చేశాడు. జరి అంచున్న దోవతి లుంగీలా కట్టుకుని మెడలో బంగారు గొలుసు వేసుకుని పైన ఉత్తరీయం వేసుకుని వచ్చాడు. హాల్లో కూర్చున్న జనమంతా దండాలు పెట్టారు. ధర్మయ్య అదృష్టానికి ఈర్ష్యపడ్డారు కూడాను. అతని కళ్ళు వంటింట్లో పనిచేస్తున్న శ్రీలక్ష్మిపై పడ్డాయి. వెంటనే లేచి వంటింటి గుమ్మం వరకు వెళ్ళాడు. కళా ఎంతో ఆత్మీయంగా పిలిచాడు. ఆ అందరి ముందు పెళ్ళైన మర్నాడే భర్త అలా పిలవటం ఆమెకు సిగ్గుగా ఉంది. అమ్మ లెక్కలు తొంగి చూస్తున్నారు. ఆమె యువతలకి రాగానే స్టూల్పై కూర్చుని తల చూపాడు. నూనె వ్రాసి కాస్త దువ్వు అన్నాడు. అందరూ చూస్తున్నారండి అన్నది కళావతి. చూడని, నువ్వేం పరాయి పురుషుడితో తిరగడం లేదు కదా, నీ వారికి తల దువ్వుతున్నావు తప్పా అన్నాడు. పొండి బాబు. సిగ్గుతో చేతుల్లో నూనె వేసుకుని వచ్చింది. గుడ్ గుడ్, అలా ఉండాలి డార్లింగ్. కళ, నువ్వు నా కోసం, నేను నీ కోసం పుట్టామన్న సత్యం నువ్వు గ్రహించాలి అన్నాడు క్రీగంట వంటింటి వైపు చూస్తూ. రమాపతి విసిరిన బాణం సూటిగా తగిలింది.